బీజేపీ కీ టైంలో ఉంది కదా, ఇది కీ పార్ట్నర్గా ఉంది, అది పూర్తి బలం తగ్గున్నటువంటి సిచ్యుయేషన్ నుంచి. కాబట్టి ఇప్పుడు కంపల్షన్ క్రియేట్ చేయడం ప్రారంభించారు, అంటే పొత్తు పెట్టుకోవడం అన్నటువంటి రూట్లో. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి బీజేపీతో పొత్తు ఉంది కాబట్టి తెలంగాణలో కూడా బీజేపీతోనే పొత్తు పెట్టుకోవాలన్న ఆలోచన ఈ మాటల వెనక లేదా? ఒక పక్క రేవంత్తో మాట్లాడుతున్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం రేవంత్తో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ ప్రస్తుతం అధికారంలో కాంగ్రెస్కే చెక్ పెట్టడం అంటే ఎలాంటి రాజకీయం, ఏది సాధ్యం అవుతుంది? లేదంటే కాంగ్రెస్తో ఏమన్నా మళ్ళీ కలిసి వెళ్తారు? అక్కడ రేవంత్తో ఉన్నటువంటి రాజకీయం ఆంధ్ర తెలంగాణ అంశం, ముఖ్యమంత్రుల మధ్యన సమావేశం తప్పించి కాంగ్రెస్ తెలుగుదేశం సమావేశం కాదు. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోదు తెలుగుదేశం. ఇప్పుడు అయిపోయిందా సెషన్? మొన్న అయిపోయింది. ఇప్పుడు పెట్టుకోదు. మళ్ళీ మీరు ఇక్కడ కే పాయింట్ అండర్లైన్ చేసుకోవాలి, ఇప్పుడు పెట్టుకోదు. ఎందుకు? ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి. అది అవసరమైతే నెక్స్ట్ ఎలక్షన్ లో పెట్టుకోవచ్చు, 29లో పెట్టుకోవచ్చు. ఎలక్షన్స్ పొజిషన్ చూసుకున్న తర్వాత జాతీయ స్థాయిలో కనుక రేపు పొద్దున మూవ్మెంట్ కాంగ్రెస్ కు అనుకూలంగా ఉందంటే పొత్తు పెట్టుకుని ఆశ్చర్యపోనక్కర్లేదు. అదేమి రూల్ ఏం లేదు కదా, ఇక్కడే ఉండాలని. ఇంతకు ముందు వెళ్ళింది కదా, ఎన్డీఏలోకి వెళ్ళి అనుకొచ్చింది కాబట్టి అదేమి లేదు. ఇప్పుడు ఇదే పాయింట్ అడుగుతుంది, రేపు పొద్దున నాకు పొత్తు కావాలని అడుగుతుంది.